గాల్లోకి క్షిపణులు ప్రయోగిస్తోందన్నారు. రేపు బీజింగ్తో యుద్ధం వస్తే అమెరికా దగ్గర ఆయుధాలు మిగిలుంటాయా అనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శత్రువును అగ్రరాజ్యం తక్కువగా అంచనా వేసిందా, లేదంటే తాను సృష్టించిన యుద్ధంలో తానే బందీ అయిపోయిందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ విశ్లేషకులు, ఆర్థికవేత్త డాక్టర్ అంది సత్యం గారు. సత్యం గారు, నమస్కారం సార్. నమస్తే రోజా. సార్, గతంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల్లో అమెరికా ఏ రకంగా చిక్కుకుపోయిందో, ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అమెరికా ఈ సంక్ కాస్ట్ ఫాలసీలో ఏమైనా పడిపోయిందా? అంటే ఎలాగూ ఇంత ఇప్పటికే భారీగా ఖర్చు చేశాం కాబట్టి ఇక వెనక్కి తగ్గేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ముందుకు వెళ్తూనే ఇంకా ఎక్కువ నష్టపోతుందా అమెరికా? ఖచ్చితంగా అమెరికా ఎక్విప్మెంట్ సరే ఎప్పుడైనా తయారు చేసుకోగలదు. ఎందుకంటే అమెరికాలో టోటల్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ సంఖ్య 60,000 ఉన్నది. మరి ప్రపంచంలో ఏ దేశంలో అన్ని పరిశ్రమలు లేవు. అసలు వాళ్ళకు దరిదాపు వరల్డ్ డిఫెన్స్ ప్రొడక్షన్లో 37% అమెరికా వాటా. 60,000 ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి తరిగిపోతున్నటువంటి వాటిని పెంచుకోవటం ఒక మార్గం. పెంచే క్యాపబిలిటీస్ కూడా ఆ దేశ ఇండస్ట్రీస్ పని. కానీ ఆర్థిక భారం మోయలేకపోతుంది అమెరికా. ఎందుకంటే అమెరికా డిఫెన్స్ బడ్జెట్ దరిదాపు $900 బిలియన్. దాంట్లో దరిదాపు ఒక $200 బిలియన్ ఎయిర్ ఫోర్స్కు, మరొక $200 బిలియన్ నేవీకి, మరో $200 బిలియన్, ఇట్లా విభజిస్తే ఆ $900 బిలియన్ వివిధ కాంపోనెంట్స్కు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ సమయంలో గవర్నమెంట్కు ప్రొడక్షన్ చేసేటువంటి వాళ్ళంతా కార్పొరేట్సే. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాలి, ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కాబట్టి ప్రభుత్వం మీద ఇప్పుడు అసలే 125% డెట్ ఉంది, అప్పులు ఉన్నాయి. జీడిపి $31 ట్రిలియన్ ఇస్తే అప్పులు $38 ట్రిలియన్ ఉంది. తర్వాత ప్రతి దేశానికి ఎగెనిస్ట్ లో ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంది, డిఫెన్స్లో ఉంది. భారతదేశంలో సర్ప్లస్ లేదు, చైనాతో సర్ప్లస్ లేదు, తర్వాత మెక్సికోతో సర్ప్లస్ లేదు, కెనడాతో సర్ప్లస్ లేదు. ఏ దేశంతో కూడా ఫారెన్ ట్రేడ్ సర్ప్లస్ లేదు, లోటులనే ఉంది. ఆ లోటు ప్రెజరే ఇవాళ డాలర్ మీద ప్రెజర్గా మారింది. ఇది ఒకవైపు కొనసాగుతూ ఉంటే ఇవాళ వారంలో ముగుస్తుంది. ఒక $10 బిలియన్ ఖర్చు కావచ్చని అమెరికా అనుకుంది. కానీ ఇప్పుడు 60 డేస్ దాటిన తర్వాత ఇప్పటికీ $65 బిలియన్ ఖర్చు అయిందని చెప్పేసి అంచనాకు వచ్చారు, యుద్ధం ఖర్చు. తర్వాత మరొక వైపు దానికి సపోర్ట్ అంచుకున్నటువంటి అరబ్ దేశాలన్నీ కలిపి ఆయా దేశాల్లో సైనిక స్థావరాలను పెట్టుకొని ఇచ్చినందుకు మా 8 దేశాలకు $50 బిలియన్ ఖర్చు అయింది, అది మీరు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు. ఇరాను మీ మీద పెనాల్టీ వేయాల్సిందే, యుద్ధ నీతి ప్రకారం మాది $250 బిలియన్ ఆస్తులు ధ్వంసం అయినాయి, కాబట్టి అది మీరు పే చేయాలని చెప్పేసి ఇరాన్ మరొక వైపు ఇస్తుంది. తర్వాత గతంలో అమెరికాకు ఉన్నటువంటి గుణపాఠం కూడా ఒకటి ఉంది. దాదాపు 20 ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేస్తే మాకు $1.7 ట్రిలియన్ ఖర్చు అయింది, అంటే $1,700 బిలియన్ ఖర్చు అయింది. కాబట్టి మాకు ఈ ఆఫ్ఘనిస్తాన్ తోటి ఇంత అవసరం అని చెప్పేసి అధికారాన్ని మళ్ళీ తాలిబాన్లకి ఒప్పజెప్పి పోయారు. అంటే అమెరికన్ ఎకానమీ మీద బాగా ప్రెజర్ పడుతుంది. ఈ ప్రెజరు తట్టుకోలేంతగా అమెరికన్ కాంగ్రెస్ మరి అప్రూవల్ చేయాల్సి ఉంది. అప్రూవల్ చేయకపోతే అక్కడ ఓటమి ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత ఇప్పటికే ప్రజల్లో ఓటమి ఎదుర్కొనే పరిస్థితి ఉంది. నా అంచనా, వ్యక్తిగతంగా నాకున్న అంచనా ఏమిటంటే ఇరాన్ మిజైల్స్ కన్నా అమెరికన్ ప్రజలకే ఎక్కువ ఒత్తిడికి గురైన ట్రంప్. దాదాపు 320 టౌన్లలో ప్రదర్శనలు జరిగినాయి. విపరీతమైనటువంటి వ్యతిరేకత. ఎందుకంటే ముఖ్యంగా పెట్రోల్ సంక్షోభంతో అమెరికాలో బాగా ఇన్ఫ్లేషన్, దాదాపు 4% ఇన్ఫ్లేషన్ నడుస్తుంది. ఈ మధ్య 3.5 క్రాస్ అయిందని చెప్పారు. ఈ ఇన్ఫ్లేషన్ వాళ్ళు తట్టుకుంటట్లేదు. తర్వాత మధ్యతరగతి ప్రజలు, అమెరికా మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయం మిగులు పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున దాదాపు 1 కోటి మంది ప్రదర్శనలో పాల్గొన్నారు. సరే, ఆయన ఇది పొలిటికల్ ప్రదర్శనలు, ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ ప్రజల్ని పంపింది ప్రదర్శనలకని అన్నారు. కానీ అక్కడ చూస్తే అట్లా లేదు. ఆర్థిక విధానాలు, తర్వాత మిగతా విధానాలు కూడా ట్రంప్
అమెరికా పరుగు తీస్తుండు, అమెరికా మీద ప్రజల మీద భారం వేస్తుండు అని చెప్పేసేటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందే టారిఫ్లు పెంచడంతో ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద టారిఫ్లు పెంచితే వాటి ధరలు పెరుగుతాయి. అది కూడా ఇన్ఫ్లేషన్ ప్రెజర్కు ఒక కారణం అయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ అమెరికా ఖచ్చితంగా ఆర్థికంగా బాగా ఒత్తిడిలో ఉంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ఆఫ్ఘనిస్తాన్ లెక్క తాలిబాన్లు ప్రతిఘటించినట్టు రేపు భూతల యుద్ధం మొదలైతే అటువంటి ప్రతిఘటన ఎదురైతే అమెరికా తట్టుకోలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ట్రంప్ ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. దరిదాపు వాళ్ళ జీడిపిలో 13% డిఫెన్స్ ఇండస్ట్రీకే ఖర్చు పెడతారు వాళ్ళ జీడిపిలో. అంతటి పెద్ద ఇండస్ట్రీ. కాబట్టి ప్రపంచంలో ఎక్కడో ఒక యుద్ధం జరిగితే వాళ్ళు కొనుక్కుంటే ఆయుధాలు అమెరికా లాభపడుతుంది. ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగినా, లేకపోతే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగినా, లేదా ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలను ప్రేరేపిస్తుంది, డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్ముకుంటుంది. కానీ అమెరికా స్వయంగా యుద్ధం చేయాల్సి వస్తుంది, అమ్ముకోవటం కాదు. దాంతో అది భారంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదురవుతుంది. సార్, ఇప్పుడు చైనాను కట్టడి చేయడానికి పివోట్ టు ఏషియా